సో అయిన స్టంట్ గురించి చెప్తా ఇక వీడియో అయితే లాస్ట్ వరకు చూడు. సో ఇక సీదా మార్నింగ్ 5 o'clock లేచి సీదా మసీద్కి వెళ్ళిపోయినా. మార్నింగ్ నమాజ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇంటికి వచ్చి ఇక సీదా షేక్ తాగుదామని చెప్పి రెడీగా కూర్చుంటే ఇక బాదం జీడిపప్పులు చూడరు భయ్య. ఇక మనమేమో వేలు పెట్టుకున్నా ఈ చీమలు తింటున్నాయి. ఇక మన జీడిపప్పులు బాదం ఇక చేసేదేం లేక క్లీన్ చేసుకొని సీదా ప్రోటీన్ షేక్ అయితే తయారు చేసుకున్నాం మనం. ఇక సీదా మీల్ తీసుకొని జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇక కార్డియో ఒక 5 minutes కొట్టి మన వర్కౌట్కి వచ్చేస్తే ఇక సీదా షోల్డర్ అండ్ ట్రైసెప్ అండ్ బైసెప్. సో లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పినా మీకు నేను సండే వచ్చి కూడా ట్రైన్ చేస్తాను బాడీలో అయితే ఏవైతే వీక్ పార్ట్ ఉందని చెప్పి. సో అప్పర్ బాడీ చేసిన నేను చెస్ట్ బ్యాక్ వదిలేసి మిగతా బైసెప్ ట్రైసెప్ షోల్డర్ అయితే టార్గెట్ చేసిన. సో ఇట్లయితే వర్కౌట్ అయిపోగొట్టుకొని అండ్ ఇంటికైతే వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయినా. కమెంట్ ఈ ముచ్చటికి వస్తే నేను మా దోస్తులం సీదా బండి స్టార్ట్ చేసి ఇక తలనొస్తుందని చెప్పి నడ్రాబాయ్ పిస్తాదుగా చాదాదామంటే సినిమా ఏమైందో చూడరు. ఇక నేను ఎందుకు ఆపి కొడుతున్నా కదా అర్థమవుతుంది. అరే మన తప్పుందిరా ఆ పిచ్చిపోకోడేమో రోడ్ అంతా ఆపుతున్నావు. చెప్తా విని ఏమైందో. ఇక సీదా ఏమైందంటే ఈ టాటా చేసేవాడు కారుని గుద్దిండు. సీదా డెంట్ అయితే పడ్డది. ఇక చిన్న తప్పు చేసిందంటే సైడ్కి ఆపుకొని సాల్వ్ చేసుకోకుండా మొత్తం రచ్చ చేసి రోడ్డు మీద మొత్తము ట్రాఫిక్ చూడరు ఒక్కసారి ఎట్లా అయిపోయిందో. ఒక్కళ్ళిద్దరి వల్ల మినిమం కామన్ సెన్స్ భయ సైడ్కి పోయి కొట్లాడైనా సాల్వ్ చేసుకోవాలి. ఇక ఈయన పని చూడరు భయ నిమ్మలం ఉంది. సో ఇక మనం వచ్చిన పని అయితే కానిచ్చుకోవాలి. అవన్నీ పెట్టుకుంటే కాదని చెప్పి ఇక పిస్తోజ్కి అయితే వచ్చేసిన. అదేందో భయ్ నేను ఎప్పుడు పిస్తోజ్కి బయలుదేరినప్పుడు ఇట్లాంటి గొడవలు స్టంట్ నాకు కనిపిస్తుంటాయి. ఎందుకో నాకైతే లేకపోతే ఎందుకు ఇట్లా అదే అర్థం కాదు. సో ఏదైనా కానీ సో మీట్ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్.